హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 31. అర్జున్ కోసం టోటల్ ఫ్యామిలీ ఆ గెస్ట్ హౌస్కి కదిలింది. అలా ఒక గంట తర్వాత ఆ గెస్ట్ హౌస్కి చేరుకున్నాక లోపలికి వెళ్లే ముందు గేటు దగ్గర ఉన్న నేమ్ బోర్డ్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ నేమ్ బోర్డ్ మీద ఆద్య అని చాలా అందంగా చెక్కి ఉంది. ఆ గెస్ట్ హౌస్ కూడా చాలా పెద్దది ఉంది, ఒక ఇంద్రభవనంలా. అందరూ లోపలికి వెళ్లే కొద్దీ అందరూ ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉంటున్న ఇంద్రభవనం కంటే ఇది చాలా బాగుంది. టోటల్ హై టెక్నాలజీతో సూపర్గా ఉంది ఆ భవనం అంతా కూడా. లోపలికి వెళ్ళే కొద్దీ ఆ గోడకు ఆద్య అర్జున్ కలిసి దిగిన ఫొటోసే ఉన్నాయి ఎంతో అందంగా. వాటిని చూస్తూ అర్జున్ ఉన్న రూమ్కి వెళ్ళారు. ఆ రూమ్కి వెళ్ళగానే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ రూమ్ చాలా పెద్దగా ఉంది. ఆ రూమ్ మధ్యలో పెద్ద కింగ్ సైడ్ బెడ్ మీద అర్జున్ పడుకుని ఉన్నాడు. ఆ రూమ్లోనే గోడకి ఆద్య ఫోటో. ఆ ఫోటోలో ఆద్య పడుకుని అందంగా నవ్వుతున్న ఫోటో. ఆ ఫోటో చూడగానే ఎంత అందంగా ఉంది అని అనకుండా ఉండలేరు. ఆద్య అంత అందంగా ఉంది ఆ ఫోటోలో. ఆద్య పడుకున్నప్పుడు అర్జున్ తీసిన ఫోటో అది. పక్కన గోడకు మొత్తంగా ఆద్య ఫోటోలే ఉన్నాయి. ఆ రూమ్ చూసిన అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఎప్పుడు కోపంగా యాటిట్యూడ్గా ఒక సింహంలా ఉండే అర్జున్ ఆద్యని ఎంతగా ప్రేమించాడో అని ఒక్కొక్కరికి అర్థమయ్యింది ఆ రూమ్ చూసి. ఆద్య అయితే ఫుల్గా ఏడుస్తుంది ఆ రూమ్ని చూసి. బావా నన్ను ఇంతలా ప్రేమించాడా అని అనుకుంది. అర్జున్ బెడ్ మీద బోర్లా పడుకుని మత్తుగా నిద్రపోతున్నాడు. బెడ్ పక్కనే లెక్కలేనన్ని బాటిల్స్, మందు, సిగరెట్స్ చాలా ఉన్నాయి. అవి చూడగానే అందరికీ ఒక్క క్షణం బాధతో మూలిగారు. ఆద్య బెడ్ మీద ఉన్న అర్జున్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్ మీద కూర్చుని బావా బావా అని తడుతూ లేపుతుంది ఏడుస్తూ ఆద్య. అయినా కూడా అర్జున్ లేవలేదు, మత్తుగా నిద్రపోతున్నాడు. బావా లే, సారీ బావా, ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకుంటాను, సారీ బావా లే అని అర్జున్ని తడుతూ లేపుతుంది ఆద్య. అర్జున్ మత్తుగా అలానే నిద్రపోతూ ఒక్కసారిగా ఆద్యాన్ని చూసి బెడ్ మీద పడుకోబెట్టి తనపై చేరిపోయాడు ఆద్యాని గట్టిగా పట్టుకుని. ఆద్య గుండెల మీద హాయిగా నిద్రపోతున్నాడు అర్జున్ మత్తుగా. అందరూ ఒక్కసారిగా షాక్ అయి వెంటనే బయటికి వెళ్ళిపోయారు. ఆద్య అయితే షాక్ అయ్యి అలానే ఉంది. తర్వాత తేరుకుని బావా బావా అని తిడుతుంది అర్జున్ భుజంపై. అలా పిలుస్తూ ఉంటే అర్జున్ ఇంకా ఆద్యని గట్టిగా పట్టుకుంటాడు. ఆద్యకి అసలు ఏం చెయ్యాలో తెలియక సైలెంట్గా అర్జున్ని చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంటుంది ఆద్య కూడా. ఇక అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా డిన్నర్ చేసేసి అందరూ ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య అర్జున్ని తడుతూ లేపుతుంది. కానీ అర్జున్ అయితే మంచి నిద్రలో ఉన్నాడు, అస్సలు లేవడం లేదు. ఆద్య ఎంత తడుతూ లేపినా సూర్యకిరణాలు అర్జున్ ఒంటి మీద పడి మంట పుడుతూ ఉంటే అర్జున్కి అప్పుడు మెలకువ వచ్చి నెమ్మదిగా కదులుతాడు. ఎందుకో బెడ్ మీద కాకుండా తనకి ఏదో మెత్తగా తగులుతూ ఉంటే కళ్ళు నిలుముకుని చూస్తాడు. తనకి రాత్రి జరిగింది గుర్తులేదు. ఆద్య బాధగా అర్జున్ వైపే చూస్తూ ఉంటే కళ నిజమా అన్నట్టు లేచి కూర్చున్నాడు. అర్జున్ లేవగానే ఏదో పెద్ద బండరాయి తన మీద నుంచి లేచినట్టు హాయిగా అనిపించింది ఆద్యకు. అప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోగలుగుతుంది. నెమ్మదిగా లేచి కూర్చుంటుంది. ఎందుకంటే బాడీ మొత్తం ఒక పొజిషన్లో పడుకోవడంతో పాటు అర్జున్ తన మీద ఉండడంతో కదలలేక అలానే ఉండేసరికి బాడీ మొత్తం పట్టేసినట్లు అయ్యి ఉంది ఆద్యకు. అలా బాడీని కొంచెం సరి చేసుకుని కూర్చుంది ఆద్య. నెమ్మదిగా అర్జున్ సైడ్ చూసేసరికి ఎర్రబడ్డ కళ్ళతో మెడ నెరాలన్నీ తేలి పైకి పచ్చగా కనిపిస్తున్నాయి. చేతి పిడికిలు గట్టిగా బిగుసుకోవటం వలన చేతి కండరాలు పైకి తేలి కనిపిస్తున్నాయి. అలా అర్జున్ని చూడగానే ఆద్యకి వెన్ను నుంచి వణుకు వచ్చి భయంతో బెడ్ దిగి పారిపోదామని దిగింది. అంతే అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆద్య వెళ్లకుండా ఆద్య జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. అంతే ఆద్య భయంతో గట్టిగా అరిచింది. ఆ రూమ్ డోర్ తెరిచి ఉండటం వలన బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఏమయ్యిందో పరిగెత్తుకుంటూ రూమ్కి వచ్చారు కంగారుగా.
వాళ్ళు అర్జున్లో ఉన్న కోపాన్ని చూసి అర్జున్ని కదిలించాలి అంటే భయం వేసి అక్కడే నిలబడి చూస్తున్నారు. అర్జున్ కోపంగా ఆద్య జుట్టు మీద పట్టు పెంచి, ఏంటే నా రూమ్కి వచ్చి నా బెడ్ మీద పడుకున్నావని, ఎవరే నువ్వు అని ఎర్రబండ కళ్ళతో బేస్ వాయిస్తో రూమ్ మొత్తం దద్దరిల్లేలా అరిచాడు అర్జున్. అంతే దెబ్బకు ఆద్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగి అర్జున్ వాయిస్కి భయపడి చెవులు మూసుకుంది ఆద్య. అర్జున్ వాయిస్‌కి ఆద్యనే కాదు ఇంట్లో అందరూ వణికిపోయారు. "ఏం మాట్లాడవు? నన్ను పరాయివాణ్ణి చేశావుగా ఇంకేంటి నా దగ్గరికి ఎందుకొచ్చావే?" అని ఆద్య జుట్టు పట్టుకుని ముందుకు తీసుకుని వచ్చి లాగిపెట్టి ఒకటి గట్టిగా ఆద్య చెంప మీద కొట్టాడు అంతే. ఆద్య వెళ్ళి అంత దూరాన పడింది. ఆ దెబ్బకు ఆద్యకి పెదవి చిట్లి రక్తం వస్తుంది. తల కూడా తిరుగుతూ ఉంటే కళ్ళు మొత్తం బైళ్ళు కమ్ముతూ ఉంటే అలానే కింద పడుకుని స్పృహ కోల్పోయింది. అర్జున్ కోపంగా దాన్ని నా రూమ్ నుంచి బయటకు తీసుకువెళ్ళండి అని అరిచాడు. అంతే దెబ్బకు ఆద్యని తీసుకుని హాల్లో సోఫాలో పడుకోబెట్టారు. వాటర్ జల్లి లేపుతున్నారు ఆద్యని. కానీ ఆద్య అలానే స్పృహ లేకుండా పడి ఉంది. ఒక అరగంటకి మెలకువ వచ్చి సీతగారిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది భయంతో. ఆద్యని అలా చూసి అందరికీ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. అత్తయ్య నాకు భయంగా ఉంది. బావా బావా అని ఏడుస్తూ మాటలు రాక అలానే వెక్కుతుంది ఆద్య. అర్జున్ ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చి, రే సూర్య దాన్ని తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా హాస్టల్లో చేర్పించు అని గట్టిగా చెప్తాడు అర్జున్. అంతే ఆ మాటకు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా ఆద్యని విడిచిపెట్టి ఉండలేనివాడు ఇప్పుడు ఏకంగా దూరంగా పంపించమని చెప్తూ ఉంటే అందరూ షాక్ అయ్యారు. అర్జున్ ఇంకా ఎంతగా హర్ట్ అయ్యాడో అని అందరూ బాధపడ్డారు. ఆద్య అయితే దుఃఖం ఆగనంటూ బయటికి వచ్చేస్తుంది. అర్జున్ ఆద్య వైపు అస్సలు చూడను కూడా చూడలేదు. సూర్య కల్పించుకొని, బావా ఆద్యని పంపించడం ఏంటి? తను ఎక్కడికి వెళ్తుంది బావా అని దీనంగా అడుగుతాడు. రేయ్ ఇప్పుడు నువ్వు దాన్ని దూరంగా పంపిస్తావా లేక నన్నే వెళ్ళిపోమంటావా అని కోపంగా బేస్ వాయిస్ లో చెప్పాడు అర్జున్. ఆ మాటకు అందరూ షాక్ అయ్యారు. ఆద్య అయితే సూర్యని గట్టిగా పట్టుకుని ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తుంది. సూర్య కల్పించుకుని, బావా బుజ్జంని హాస్పిటల్కి పంపించడం ఏంటి బావా? తను అక్కడెందుకుంటుంది? మన ఇంట్లోనే ఉంటుంది. తనకి బయట ఏం తెలుసని అని కొంచెం కోపంగా వాయిస్ పెంచి అంటాడు సూర్య. అంతే కోపంగా అర్జున్ సూర్య గొంతు పట్టుకుని, చెప్పేది నీకే, సైలెంట్గా దాన్ని హాస్టల్లో చేర్పించు, లేదంటే ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు కూడా అని కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో అంటాడు అర్జున్. సూర్య అర్జున్ని చూసి భయం వేసింది. ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు. సీతగారు ముందుకు వచ్చి, రే అర్జున్ ఏంట్రా ఇది? ఆద్య చిన్నపిల్లరా అర్థం చేసుకో అని నచ్చ చెప్పడానికి చూస్తారు. కానీ అర్జున్ వినకుండా చేతిని చూపించి, ఆపు మామ్ అని కోపంగా అంటాడు. ఇంకెవరు ఏం చెప్పినా వినను. ఇది హాస్టల్లో ఉండాలి అంతే. నేను చెప్పే వరకు అది నా ఇంటికి రావద్దు. ఇంట్లో ఎవరితో కూడా అది కాంటాక్ట్ అవ్వకూడదు అని బేస్ వాయిస్లో చెప్పాడు. కాదు అని దాన్ని ఇంటికి తీసుకువచ్చినా దానితో మాట్లాడాలి అని ట్రై చేసినా నెక్స్ట్ మినిట్ నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అండ్ మీకెవరికి నేను కనిపించను అని గట్టిగా చెప్తాడు అర్జున్. అంతే ఆ మాటకు అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఎవరు ఏమీ అనలేదు. బాధగా ఆద్య వైపు చూశారు అందరూ. తనైతే ఏడుపుకి బాడీ మొత్తం కదులుతుంది. ఎవరు ఏమీ చేయలేక సైలెంట్ గా ఉన్నారు. ఆద్య కొంచెం ధైర్యం తెచ్చుకొని అర్జున్ దగ్గరికి వెళ్ళి బావా అని చిన్నగా పిలిచింది. అర్జున్ కోపంగా పక్కనే ఉన్న సోఫాలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆద్య అర్జున్ దగ్గరికి వెళ్ళి, బావా సారీ బావా, కావాలని చేయలేదు. ఇంకొకసారి ఈ తప్పు జరగదు. నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఎదురు చెప్పను బావా అని ఏడుస్తూ ఎక్కిళ్ళు మధ్య చెప్తుంది ఆద్య. అర్జున్ కోపంగా ఆద్య గొంతు పట్టుకుని పక్కనే ఉన్న గోడకు అదిమి పెట్టి, నేను చెప్పానంటే ఇంక మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇరిటేట్ చేయకుండా వెళ్ళు నా ఇంటి నుంచి అని గట్టిగా అరిచి ఆద్యని నెట్టేస్తాడు అర్జున్. ఆ వాయిస్ కి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి సూర్యాని గట్టిగా పట్టుకుంటుంది. అన్నయ్య నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ వెక్కుతూ చెప్తుంది ఆద్య. సూర్య బాధగా అర్జున్ వైపు చూశాడు.
అర్జున్ కోపంగా, నేను ఈవినింగ్ వచ్చేలోపు అది ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మీరందరూ తనకి హెల్ప్ చేద్దామని అనుకుంటారేమో. నాకు ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. ఎక్స్ట్రాలు చేయకుండా నేను చెప్పింది చెయ్యండి. లేదంటే ఏం జరుగుతుందో మీరెవ్వరూ ఊహించలేరు అని బేస్ వాయిస్‌లో చెప్పి అక్కడి నుండి కాల్‌లో ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అర్జున్. ఆద్య అయితే గుక్కపెట్టి ఏడుస్తుంది. ఆద్యని ఊరుకోబెట్టడం ఎవరి వల్ల కాలేదు. అలా ఆద్యని బలవంతం మీద హాస్టల్‌లో చేర్పించారు. ఆద్య ఇప్పుడు ఉన్న కాలేజ్ కాకుండా వేరే కాలేజ్‌లో జాయిన్ చేసి హాస్టల్‌లో చేర్పించారు. ఇంటికి చాలా దూరంగా. ఎందుకంటే అది అర్జున్ సార్ గారి ఆర్డర్ కదా! అలా ఆద్యని హాస్టల్‌లో చేర్పించారు. బాధగా వెనుదిరిగారు అందరూ. అలా ఇంటి బాట పట్టారు. అలా వారం రోజులు గడిచాయి. ఇంట్లో అందరూ కొంచెం సెట్ అయ్యారు ఆద్య లేకుండా ఉండడం. అర్జున్ అయితే అదే యాటిట్యూడ్, అదే పొగరు అన్నీ అలానే ఉన్నాయి. నార్మల్‌గానే ఉంటున్నాడు. ఇంకిక్కడ ఆద్య అయితే అస్సలు కోలుకోవడం లేదు. అలా వారం రోజులు గడిచాక హాస్టల్‌లో ఉండే తన రూమ్‌మేట్ అయిన రేణుతో పరిచయం అయ్యింది ఆద్యకి. అలా ఆద్యతో కలిసి రేణు కాలేజ్‌కి వెళ్లారు. అక్కడంతా ఆద్యకి చాలా కొత్తగా ఉంది. కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్ అంతా కొత్తగా ఉండేసరికి ఎందుకో బాగా ఏడుపు వచ్చింది ఆద్యకి. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి అర్జున్‌ని తలుచుకుని గుక్కపెట్టి మరీ ఏడ్చింది. అలా ఇంకో వారం కరిగిపోయింది. ఎగ్జామ్స్ దగ్గర పడడంతో చదువులో బిజీ అయిపోయింది ఆద్య. అలా తన ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసింది. సక్సెస్‌ఫుల్‌గా ఫోర్త్ ఇయర్‌ని కంప్లీట్ చేసింది ఆద్య విత్ 95 మార్క్స్‌తో. అలా ఆద్య కాలేజ్ టాపర్‌గా నిలిచింది. కాలేజ్‌లో ఫేమస్ అయిపోయింది. హాలిడేస్ రావడంతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాలేజు హాస్టల్‌లో ఉండటం వలన కాలేజ్ వాళ్ళు ఆద్యని వెళ్ళిపో అని చెప్పారు. దాంతో ఏమీ చేయలేక సూర్యకి ఫోన్ చేసింది ఆద్య. ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా ఆద్య తన ఇంట్లో వాళ్ళకు కాల్ చేయలేదు. అర్జున్ ఆర్డర్ కదా! అందుకే పాటిస్తుంది. కానీ ఇప్పుడు తప్పనిసరి చేయవలసి వచ్చింది. సూర్యకి ఫోన్ చేసి విషయం చెప్పింది. సూర్య ఆ కాలేజ్‌కి కొంచెం దూరంలో ఉన్న ఉమెన్స్ హాస్టల్‌కి వెళ్ళు అని చెప్పాడు సూర్య. ఆద్యకి బాధేసింది. తను రాకుండా జస్ట్ ఫోన్‌లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి తట్టుకోలేకపోయింది పాపం. సరే అన్నయ్య అని చెప్పి ఫోన్ కట్ చేసింది తను. అక్కడ ఉన్న సూర్యకి కూడా ఆద్య పరిస్థితి తలుచుకొని బాధగా అనిపించింది. ఏం చేయలేక సైలెంట్‌గా ఉన్నాడు. ఇంకిక్కడ ఆద్య కోపం, అసహనం అన్నీ వచ్చి అర్జున్ మీద కోపం తెచ్చుకుంది. అలా ఉమెన్స్ హాస్టల్‌కి వెళ్ళింది. అప్పటికే సూర్య అంతా హాస్టల్ వాళ్ళకి చెప్పి ఉంచడంతో ఆద్యని జాయిన్ చేసుకున్నారు. ఆద్య అలా హాస్టల్‌లో ఖాళీగా ఉండలేక ఒక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యింది. ఆద్య హాస్టల్‌లో ఖాళీగా ఉండకుండా తన ఖర్చులు తానే సంపాదించుకోవాలి. ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడొద్దు అనుకుని జూనియర్ డాక్టర్‌గా జాయిన్ అయ్యింది ఒక హాస్పిటల్‌లో. ఒక మెడికల్ సర్టిఫికేట్ చూపించింది. మంచి స్కోర్ ఉండడంతో ఒక డాక్టర్ కింద ట్రైనర్‌గా ఉంచారు ఆ హాస్పిటల్ ఎండీ. 2 డేస్‌లో జాయిన్ అవ్వమని చెప్పారు ఆద్యని. అలా ఆద్యకి జాబ్ దొరకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ రోజు హాస్టల్‌కి వచ్చి హ్యాపీగా నిద్రను ఉపక్రమించింది. అర్జున్‌ని తలుచుకుని పడుకుంది. అలా 2 రోజులు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. తొందరగా జరిగిపోతున్నట్లుంది కదా! ఏమీ అనుకోకండి. ఎందుకంటే ఈ ఇంట్రడక్షన్ అంతా కంప్లీట్ అయితే స్టోరీలోకి వెళ్తే బాగుంటుంది కదా అనుకుని రాస్తున్నా. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఆద్య హాస్పిటల్‌కి వెళ్ళటానికి మార్నింగ్ లేచి రెడీ అయ్యి హాస్పిటల్‌కి వెళ్ళింది. ఆ హాస్పిటల్ సిటీలోనే టాప్‌లో ఉన్న హాస్పిటల్. అలా ఆద్య లోపలికి వెళ్ళి తన గురించి చెప్పి ఎండీ సార్‌ని కలిస్తే ఒక రూమ్‌లో వెయిట్ చేయమని చెప్పారు. ఆద్య ఓకే అని రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంది. ఆ రూమ్ ఒక డాక్టర్ పర్సనల్ క్యాబిన్ అని చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది. ఆద్య సైలెంట్‌గా ఆ రూమ్‌లో కూర్చొని ఉంది. కానీ లోపల భయం మాత్రం అలానే ఉంది. కానీ పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలా కూర్చున్న ఆద్యకి అప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఎవరూ రాకపోయేసరికి చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళు మాటున అర్జున్‌తో కలిసి గడిపిన క్షణాలు గుర్తుకు వస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే కళ్ళు తెరిచి, ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? నా మీద అంతగా కోపం ఎందుకు? నన్ను కొంచెమైనా అర్థం చేసుకోవు. ఎందుకు బావా? నా ప్రాణం బావా నువ్వు. నన్నింతలా లవ్ చేసి ఇప్పుడెందుకు అంతలా హేట్ చేస్తున్నావు బావా? అసలు నువ్వేనా నా మీద కోప్పడేది అని అనిపిస్తుంది ఆద్యకు.
ప్లీజ్ బావా, నువ్వు నాకు కావాలి బావా అని తలుచుకుంటూ కూర్చుంది ఆద్య. తన కళ్ళ వెంట కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. అప్పుడే డోర్ సౌండ్ రాగానే కళ్ళు తుడుచుకుని నిలబడింది. మరి వీళ్ళిద్దరూ కలుస్తారంటావా? ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.